హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగుల రెసిపీ అండి. చాలా రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ పునుగులు ప్రిపేర్ చేయడానికి ఏ పిండి కూడా అవసరం లేదండి. అప్పటికప్పుడే నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని ముందే నానపెట్టేసుకోండి. ఒక్క హాఫ్ అన్ అవర్ నానపెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఇలా. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనకు కావాల్సిన బంగాళదుంప కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉన్నటువంటి బంగాళదుంప ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి చిన్న సైజులో ఉన్నటువంటి బంగాళదుంపలు అనుకోండి 2 తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం నానపెట్టినటువంటి బియ్యం ఉన్నాయి కదండీ! ఈ బియ్యం తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళని కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపితే పునుగులు వేసుకోవటానికి పిండి అనేది చాలా పల్చగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ పిండిని తీసేసుకోవాలి. మనం తీసిపెట్టినటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదా! దీన్నైతే ముందే ఉడికించుకొని పెట్టుకోవాలండి. ముందు ఉడికించుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని ఇదే మిక్సీ జార్‌లోకి తీసేసుకొని కొంచెం నీళ్ళని కలుపుకోండి. దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా బంగాళదుంపని ఇందులోకి తీసుకోవటం వల్ల పునుగులొచ్చేసి పైన క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. బయట మనం తింటుంటాం కదా రోడ్ సైడ్ పునుగులు సేమ్ అలానే ఉంటాయన్నమాట. సో, చాలా టేస్టీగా ఈ పునుగుల్ని చేసుకోవచ్చు. దీనికి ఏ పిండి కూడా అవసరం లేదండి. జస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్‌ని కూడా మనం ఇందులోకి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం కరెక్ట్‌గా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదే విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా పల్చగా లేకుండా చూసుకోవాలి. మనం పునుగులు వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీర తీసుకోండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇందులో ఉప్పొచ్చేసి తగినంత తీసేసుకోండి. అంతే అండి. ఇందులోకి మనం సోడా కానీ, ఈనో కానీ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలానే వేసుకోవచ్చు. ఇవి చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇందులోకి సోడా లేకుండానే పర్ఫెక్ట్‌గా పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక్కసారి మీరు కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోండి. మనం పునుగులు వేయటానికి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పునుగుల్లాగా వేసేసుకోండి. ఆయిల్ వేడవ్వక ముందు మనం గనక పునుగులు వేసామనుకోండి, కింద అడుగు భాగం అనేది అతుక్కపోతుంది. సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పునుగుల్లాగా వేసేసుకోండి. ఇవి చక్కగా పైకి ఇలా తేలుతూ వచ్చేస్తాయి. చూడండి కింద అంటుకోపోకుండా ఇలా పైకి తేలుతూ రావాలంటే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్‌లోకి వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి. ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి ఆయిల్‌లో సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా! మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి మరీ ఎక్కువగా మాత్రం ఫ్రై చేయొద్దండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఇవి ఎక్కువగా క్రిస్పీగా వచ్చేస్తాయి. కొంచెం గట్టిగా వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మాత్రం ఫ్రై చేయకండి. చూసారు కదా! ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకుంటూ దీన్ని 2 వైపులా కరెక్ట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పునుగుల్లోకి ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ చేయటం కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే పచ్చడి ఉంటుంది కదండీ! టమాటా పచ్చడితో కూడా మీరు దీన్ని తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి టమాటా పచ్చడితో అయితే. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి దీన్ని డిష్ ఔట్ చేసేయాలి. చూసారు కదండీ! ఈ పునుగులొచ్చేసి మనకు బూరెల్లాగా ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. ఇందులో వంట సోడా కానీ, ఈనో కానీ ఏది కూడా యూజ్ చేయలేదు కదా! మీరు కూడా తప్పకుండా ఈ పునుగుల్ని ట్రై చేయండి. మరి ఈ పునుగులొచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగైనా లేదనుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఇక్కడ నేను చూయిస్తాను పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.